నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన తరతరాల నుండి మన పెద్దలు, మన పూర్వీకుల కాలం నాడు ముందు జాగ్రత్త కోసం ఎండాకాలం ఏం తినాలి, వానాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ఎందుకు చెప్తున్నా మరీ 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 అంటే గుర్తు చేయడం ఎందుకంటే ఆరోగ్యం బాగున్న ముందు ఆరోగ్యం బాగుండగానే మనం మంచిగా ఆలోచన చేసుకొని ముందు జాగ్రత్త కోసం పోతే ఆరోగ్యం దెబ్బతినరు. ఎందుకంటే కొంతమంది బీదోళ్ళుంటారు, కొంతమంది ఉన్నోళ్ళుంటారు, కొంతమంది కోటీశ్వరులుంటారు. బీదోడు పనికి పోయితేనే కూలి ఒత్తిడి తెచ్చుకోవాలా, తినాలా. ఆ బీదోనికి ఆ రోగం వచ్చిందనుకో, డబ్బులు ఎక్కువ కావాలంటే వాడు బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, తూడ్చుకుంటూ, మాకి దేవుడు ఆడున్నాడు, ఆ దేవుడు మాకు ఇట్లా చూసా, దేవుడు మాకు ఇట్లా చేసా అని దేవుడినే కొడుతుంది. దేవుడే చెప్పడు. నువ్వు ఇవి తినవా, అవి తినమ్మా దేవుడు చెప్పడు. ఈ పని చేసుకో, ఆ పని చేసుకొని దేవుడు చెప్పడు. దేవుడు కాళ్ళు ఇచ్చినాడు, చేతులు ఇచ్చినాడు, తెలివి ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు. కాబట్టి మన జాగ్రత్తలు మనం పడాలి. మనం బతకొని నానాకు దీన్ని దేవుని మీద తీర్చడం కాదు, దేవుని మీద బాధపడడం కాదు. దేవుడు ఏం చేస్తాడు? ఎంతవరకు ఉన్నా అయ్యా నీకు జన్మ ఇచ్చినాను, నీకు తెలివి ఇచ్చినాను, చేతులు ఇచ్చినాను, కాళ్ళు ఇచ్చినాను, పని చేసుకొని బతకాలి, నీ తెలివితేటతో నువ్వు ఆరోగ్యం కూడా చెప్పాడు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే మన బాడీలో మన కిడ్నీలు ఇంపార్టెంటు, మన లివర్ ఇంపార్టెంటు. ఈ కిడ్నీల కోసం, లివర్ కోసము చక్కని వైద్యం అని చెప్తానండి. ముందు ఏంటంటే కిడ్నీలు బాగుంటే అన్ని రకాల బలం ఉంటుంది. కిడ్నీలు నుండి ఫిల్టర్ చేసి మన ఒంటికి, మన శరీరానికి, మన బెడ్కి కిడ్నీలు ఇంపార్టెంట్గా పనిచేయాలి. లివర్ ఏం చేస్తుందంటే మన తినే ఆహారాన్ని మనం ఇంతిదిలా ముక్కలు తింటాం, ఇంతిదిలా ముద్దలు తింటాం. కొంతమంది పనులు ఎక్కడ పారమింగుతారు. ఆ పారమింగుతూ కూడా లోపల లివర్ ఏం చేస్తుందంటే లివర్ మన అన్నాన్ని అరిగించి ఆ ఫిల్టర్ చేసి లోపల ఉన్న బలాన్ని పిప్పి తీసుకొని ఎగేస్తుంది, బయటకు పంపించక పనిచేస్తుంది లివర్. ఈ లివరు ఈ కిడ్నీల కోసం మనం ఎందుకు చెప్తున్నాం? మన పెద్దల కాలం నాడు, పూర్వకాలం నాడు పచ్చలాకు, చింత చిగురు, పొన్నగంటి కూర, దేవదారి కూర, కోడి జుట్ల కూర, ఇవన్నీ కూరలు తెచ్చుకొని సన్న ముక్కలు చేసుకొని మంచిగా ఆరోగ్యంగా ఆకుకూరలు ఎక్కువ తినేవారు పూర్వీకులు. ఇప్పుడేముంది, ఆకుకూరలు మర్చిపోయినారు. ఏదో మార్కెట్లోకి పోతే ఆ గోంగూర, ఆ తోటకూర, మునగాకు, ఏవో 4 రకాల 5 రకాల ఆకులు దొరుకుతాయి. ఆ ఆకులు కూడా మనం నీళ్ళు వచ్చి సాకినటివి. అడవిలో ప్రకృతి గాలికి, ప్రకృతి చెట్లలో ప్రకృతిగా పెరిగేది కాదు. అడవిలో ఏముందంటే అన్ని రకాల ఆకులు రాలుతాయి కిందకి, అన్ని రకాల ఆకులు మురిగిపోయి భూమిలో కలిసి అప్పుడు బలమైన పంట వస్తుంది. అడవిలో దొరికే కూరలు వేరే, అమ్మే కూరలు వేరే. మీరు బాధపడకుండా నేను చెప్పే మాట నిజమా కాదని ఆలోచన చేసుకోండి. అందుకోసం ఈ బాడీలో బాగా కాల్షియం ఉండడానికి, బలం ఉండడానికి ఓ 2 రకాల మూలికలు చెప్తా చూడండి. ఇదేముందంటే దీని పేరు బచ్చల కూర. దీన్ని బచ్చల కూర అంటారు. పెద్ద బచ్చలు అంటారు, చిన్న బచ్చలు అంటారు. ఇది బచ్చల కూర అంటారు. దీన్ని బచ్చల చెట్టు అంటారు. ఇది దుస్తర చెట్టు అంటారు. బచ్చల కూర, దుస్తర చెట్టు కూడా 2 రకాలు ఉంటాయి. దుస్తర చెట్లు కూడా 2 రకాలు, మొగ్గ దుస్తర, ఆడి దుస్తర, 3. ఈ దుస్తర దగ్గర 2, బచ్చల కూర 1. ఈ దుస్తర చెట్టు తీగలు కానీ, దుస్తర చెట్టు ఏరు కానీ, దుస్తర చెట్టు ఆకులు కానీ, బచ్చల కూర బచ్చల చెట్టు వేరు కానీ, బచ్చల చెట్టు ఆకు కానీ, కొమ్మలు కానీ, ఈ కొమ్మల ఆకులు అన్నీ తెచ్చి ఆ చెట్టు శుభ్రంగా నరికి, ఈ చెట్టు నరికి ఒక నీడలో ఒక 5 రోజులు ఎండబెట్టుకొని, నీళ్ళలో కొంచెం అయినాక ఎండకు ఒక 5 రోజులు ఆరబెట్టి ఆ తర్వాత రెండేసి రోట్లో దంచాలి. రోట్లో దంచి దాని సపరేట్, దీని సపరేటు, దాని ఒక పావు కేజీ, దీని ఒక పావు కేజీ తీసుకొని పౌడరు ఆరబెట్టుకొని, ఈ 2 పౌడర్లో మన పూర్వీకాలు ఏం చేసేవాళ్ళంటే 12 రకాల బంక. 12 రకాల బంక అంటే యాప బంక, రాగి బంక, ఏగి బంక, తుమ్మ బంక, కొండగోగి బంక, సండ్ర బంక, చిట్టిముట్టి బంక, దేవదారి బంక, అన్ని రకాల చెట్ల బంకలు 12 రకాల బంకలు తెచ్చుకొని ఈ 2 రకాల సున్నం 2 భాగాలు అయితే ఆ బంకలు ఒక భాగం తీసుకొని మా పూర్వీకుల కాడ ఆ బంకలు మెత్తనూరి, ఈ సున్నం మెత్తనూరి, ఆ సున్నం మెత్తనూరి 3 రకాల కేజీ వేసి శుభ్రంగా ఉసగాలం బట్టి ఆ పౌడర్ డబ్బలు వేసుకొని పెట్టుకునేవాళ్ళు. వస్తేనే పొద్దున పూట కొండవో, పనిగో, చేనుగో, ఎక్కడనవో చిన్నపిల్లయితే రారా ఈ పాలలోకి అంత చెంచా కలుపుకుంటావు, పెద్దోళ్ళు అయితే ఒక చెంచా కలుపుకుంటావు, ముసలితో ఒక చెంచా కలుపుకుంటావు. ఈ బంకలు అనేది పూర్వకాలం నాటి చెట్లు, 2 చెట్లు బంకలతోటి
పూర్వకాలనాడు మనుషులు మన ఆదివాసి గిరిజన వైద్యులు డబ్బాలో పెట్టుకొని బాగా వాడేవాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నవో బరువెత్తు కొండవు, ఎక్కడున్నవో చెమటగారని ఎన్ని పనులు చేసినా మాండు నరికిన గుండెలు ఎత్తినా కట్టెలు తీసుకొని కొట్టుకున్నా దెబ్బలు తగలకుండా బతికినారు. ఈ కాలం నాటి ఇంత ఇంత చిన్న చేత కొడితే కూడా ఆ యొక్క కాలు ఇరిగా చెయ్యిరిగా దారి పడితే కూడా కాలు ఇరిగా చెరిగిన వారు. పూర్వీకుల కాలం నాడు కింద పడని మిద్దె మీద నుండి దిగ్గేవాళ్ళు. మిద్దె ఎక్కితే మిద్దె మీద నుండి కింద దిగితే కూడా మచ్చికేం కాకుండా ఉండేది. తర్వాత బావిలకు ఈత పడితే కూడా ఏం కాకుండా ఉండేది. తర్వాత బరువులు ఎత్తే కూడా కాడి పట్టు పడితే కూడా ఏం కాకుండా ఉండేది. పెద్ద పెద్ద బండ్లు వాటి పడితే కూడా బండ్లు భుజం వేసి బండ్లు ఎత్తేవాళ్ళు. పెద్ద పెద్ద దూలాలు, అప్పుడు గడాలు ఉండేటివి, దూలాలు, మరి పరంపోగులు పెద్ద పెద్ద బరువులు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. బాడీలో కాల్షియం అంటే ఏంటి, బలమైన వస్తుంది కాబట్టి ఇన్ని రకాల బంకలతోటి ఈ 2 మూలికలతోటి ఒక సున్నం అక్కడ 21 నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కట్టుకథలు కాదు, నిజమే చెప్తున్నా. ఊపుకుంటే రండి, నేర్పిస్తాను, చేసుకొని అందరూ బాగుండాలని నా కోరిక. నేనొక్కనే బాగుండేది కాదు, నానే వైద్యం చేయలేదు కాదు. అందుకోసం ఎవరికైనా నేను నేర్పిస్తాను, అన్ని రకాల చెట్లు చూపిస్తాను, అన్ని రకాల బంకలు చూపిస్తాను. వైద్యం నాకు అక్కడ దొరుకుతుంది. లేదు మీరు నేర్చుకోనంటే నాకు ఆడ వైద్యం దొరుకుతుంది. డాక్టర్ అయినా మంచే, పెద్దోడైనా మంచే, చిన్నోడైనా మంచే, ఆ పోడు నాకు ఆడ దొరుకుతుంది. మీరు 1 మంత్ చూడండి, మీ 1 మంత్లో మీకు ఎంత మార్పు వస్తుందో మీరే సంతోషపడతారండి. అందరికీ వైద్యులకు, డాక్టర్లకు, చిన్న పెద్ద అక్క అమ్మ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఒక ఆదివాసి గిరిజను బతికించుకుందాం, ఆదివాసి వైద్యాన్ని ముందుకు తీసుకొస్తాం, మనం ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుతామని అందరికీ నమస్కారం పెట్టి చెప్తాం.